హలో అండి. ఈరోజు మన క్లాస్ వచ్చేటప్పటికి మార్కెట్‌లో నష్టాలు మార్కెట్‌లో నష్టాలు వచ్చే కారణాలు ఏమిటి? అసలు మార్కెట్‌లో నష్టాలు రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటని చూసుకుందాం. సో, మార్కెట్‌లో ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో నష్టాలు రావడానికి అయితే మనకి అనేక రీజన్స్ ఉంటాయి. ఇవి పెట్టుబడిదారుల రాబడులపై ప్రభావం చూపుతాయి. ముఖ్య కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సో, అవేంటనేది అయితే చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఆర్థిక పరిస్థితుల మార్పులు. ఫస్ట్ దీనిలో వచ్చేదేంటంటే ఆర్థిక పరిస్థితి మార్పులు. అంటే ఏంటి దేశంలోను లేదా ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు మారితే మార్కెట్ మీద కూడా ప్రభావం అయితే పడుతుంది. ఎగ్జాంపుల్ మనకి రుణాలు పొడిగింపు కానీ, వడ్డీ రేట్లు పెరగడం కానీ, ముడి సరుకుల ధరలు మారటం లేదా రూపాయి విలువ తగ్గడం వంటివి స్టాక్ ధరలకు ప్రతికూలంగా అయితే పనిచేస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే ఆర్థిక పరిస్థితుల మార్పులు. సెకండ్ వచ్చేటప్పటికి కంపెనీ పనితీరు. కంపెనీ పనితీరు అంటే ఏంటి? ఒక కంపెనీ ఆదాయాలు తగ్గినట్లయితే, లాభాలు పడిపోయినట్లయితే లేదా నిర్వహణలో సమస్యలు ఉంటే ఆ కంపెనీ షేర్ల ధరలు పడిపోతాయి. కంపెనీ ఆదాయాలు తగ్గినా లేదంటే లాభాలు పడిపోయినా నిర్వహణలో సమస్యలు ఉంటే ఆ కంపెనీ యొక్క షేర్ల ధరలు అనేవి అయితే పడిపోతాయి. దీంతో ఏమవుతుంది పెట్టుబడిదారులు కూడా నష్టం చూసే అవకాశం అనేది అయితే ఉంటుంది. సో దీంతో ఏమవుతుంది పెట్టుబడిదారులు నష్టం చూసే అవకాశం అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ ప్రభావాలు. థర్డ్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ ప్రభావాలు. అంటే ఏంటి ప్రపంచంలో మనకి రాజకీయ అస్థిరత, యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు, వైర వైరల్ వ్యాధి ఇటువంటి వ్యాప్తి వంటి వైరల్ వ్యాధి వ్యాప్తి వంటి పరిస్థితులు మార్కెట్‌ని అయితే బలంగా ప్రభావితం చేస్తాయి. సో గ్లోబల్ ప్రభావాలు అస్థిరత, రాజకీయ అస్థిరత గాని, యుద్ధాలు గాని, వాణిజ్య యుద్ధాలు గాని, ఈ వైరల్ వ్యాధి గాని ఇవన్నీ కూడా మార్కెట్‌ను బలంగా ప్రభావితమైతే చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ అనిశ్చిత. మార్కెట్ అనిశ్చిత అంటే ఏంటి? మార్కెట్ అనిశ్చిత తరంగాల వల్ల కూడా కొన్ని ఊహాగానాలు, పానిక్ విక్రయాలు, అంతరాయాలు కలుగుతాయి. ఇది షేర్ల ధరకు అస్థిరత అనేది అయితే తెస్తుంది. నెక్స్ట్ పెట్టుబడిదారు భావన. అంటే పెట్టుబడిదారుల మానసిక పరిస్థితి, ఆశలు, భయాలు మార్కెట్ కదలికలను ప్రభావితం చేస్తాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ పెట్టుబడిదారు భావన. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేటప్పటికి ప్రత్యేక ఆర్థిక సంఘటనలు అంటే ఐపీఓలు కానీ, కంపెనీ విలీనాలు కానీ, అండ్ సర్కారు విధానాల మార్పులు మొదలైన కొన్నిసార్లు మార్కెట్ లో ఉగుస్లాట్ అనేది అయితే దారితీస్తాయి. మార్కెట్ లో ఉగుస్లాట్ అనేది అయితే దారితీస్తాయి. సో ఇవి మనకి ఈ విధంగా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ మనకి అతిగా ఒప్పుకున్న బిడ్ అండ్ ఆస్క్ వ్యత్యాసాలు. అతిగా ఒప్పుకున్న బిడ్ అండ్ ఆస్క్ వ్యత్యాసాలు అంటే ఏంటంటే మార్కెట్ లోని కొంతమంది ప్రభావంతులు కూడా ధరలపై నష్టాలు అయితే కలిగించగలరు. అంటే మొత్తం మీద మార్కెట్ లో నష్టాలు అనేవి పెట్టుబడిదారులకు సహజ భాగం. అంటే సహజ భాగం అంటే పెట్టుబడులు సురక్షితంగా వివిధ రంగాల్లో విభజించి పెట్టడం అండ్ మంచి పరిశోధన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అండ్ ఇలా నష్టాలు వచ్చి పెట్టుబడులపై ప్రభావం చూపినా లేదా మార్కెట్ లో సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటే లాభాల అవకాశం కూడా ఉంటుంది. అంటే కొన్ని సమయంలో మనకి నష్టాలు అంటే పెట్టుబడులపై ప్రభావం చూపినా సరే, బట్ మార్కెట్ లో సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటే లాభాలు అనేవి అయితే ఉంటాయి. సో ఇది ఏంటంటే మనకి మార్కెట్ లో మనకి మార్కెట్ లో నష్టాలు వచ్చే కారణాలు ఇవన్నీ కూడానే. సో ఇది ఈ రోజు మన క్లాస్. అండ్ ఫర్దర్ గా వచ్చే క్లాస్ లింక్ కొంచెం డెప్త్ గా అనేది చెప్పడం మీద జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.